అడవులకు పరిమితమైన నెత్తుటి చరిత్ర ఎట్టకేలకు ముగిసింది. తెలంగాణ కమిటీ స్టేట్ కమిటీ సంబంధించినటువంటి 11 మంది కూడా ఈరోజు సరెండర్ అయినరు. ఆఖరి మిగిలిన వాళ్ళు అన్నమాట. యుద్ధ పరంపరలో కొన్ని వేలాది శరీరాలు మట్టిలో కలిసిపోయాయి. పోలీసుల ఇన్ఫార్మర్ మరణదండన విధించాలా వద్దా? విధించాలి. చరిత్ర అవుట్డేటెడ్ కావచ్చు, కానీ దానికంటూ కొన్ని అక్షరాలు రాయబడ్డాయి. ఆ అక్షరాలను, ఆ జ్ఞాపకాలను ఎట్లా తుడిపేసుకున్నది మావోయిస్ట్ పార్టీ చాలా పాపం చేసింది. మావోయిస్టు పార్టీ ఏంటిది? నేను సాయుధ పోరాట విరమణ చేయాలంటే జంపన్న కూడా ద్రోహి అన్నారు. ప్రజలు మిమ్మల్ని విశ్వసించలేదా? బలహీనపడడానికి కారణం ఏందనుకుంటున్నారు? మావోయిస్టు పార్టీ ఉండాలి అని కోరుకునే వాళ్ళు బీజేపీ కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారు అనే విషయాన్ని చెప్పాను. రాజ్యాధికారం ప్రజల చైతన్యంతో వస్తుంది తప్ప తుపాకీ కొట్టు. కానీ దశాబ్దాల కాలం మాకు ఆ మాట చెప్పి మమ్మల్ని మభ్యపెట్టినారు. ఆ జంపన్న వీరమరణం పొంది ఆ పేరుకు ఒక సార్థకత తీసుకొచ్చినాడు. ఆ పేరు తీసుకున్న జంపన్న పానభ్రయానికి ప్రజాజీవనంలోకి వచ్చింది. నేను వాస్తవం మావోయిస్ట్ పార్టీలో ఉన్నదానికంటే 1000 రెట్లు అంటున్నా, 1000 రెట్లు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట నేను చేస్తున్నదంతా కూడా ఇప్పుడున్న అణచివేతలకు వ్యతిరేకంగా, అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇప్పుడు కూడా పోరాడాలి. అది రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, వెలమ కావచ్చు, ఈ అహంకారంతో అయితే చేస్తుంది. ఏ పోలీస్ స్టేషన్ మీద రైడ్కి పోయిందా? నేను అనేకమైన రైడ్స్, ఆంబుష్లో కూడా నేను పాల్గొన్నా. దాదాపు నేను వందలాది ఎన్కౌంటర్లో నేను ఉన్నాను. మీ వల్ల బలైపోయినటువంటి పోలీసులకు కానీ, సామాన్య ప్రజలకు కానీ క్షమాపణ చెప్తారా? సో జంపన్న క్షమాపణ చెప్పగలడా? ఎందుకంటే చాలామంది కుటుంబాలు వాళ్ళ పిల్లలపై వాళ్ళ ఫోటోలు ఇళ్లల్లో పెట్టుకొని ప్రతి ఏడాది దండలు వేసుకొని కన్నీళ్లు గారుస్తున్న ఆ తల్లులకు జంపన్న క్షమాపణ చెప్తాడా? జంపన్న సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఆ కుటుంబ నేపథ్యం ఉన్న పేరు. ఆ జంపన్న వీరమరణం పొంది ఆ పేరుకు ఒక సార్థకత తీసుకొచ్చినాడు. ఆ పేరు తీసుకున్న జంపన్న పానభ్రయానికి ప్రజాజీవనంలోకి వచ్చింది అనుకోవచ్చా? మావోయిస్టులు గతంలో వచ్చిన వాళ్ళు కానీ, ఇప్పుడు వచ్చేవాళ్ళు కానీ ప్రాణభయంతో వచ్చింది అనేది ఏందో చాలా 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 రాంగ్. అది నిరంతరము దాదాపు మావోయిస్ట్ పార్టీ ఉద్యమం 50 ఏళ్ళ పైగా జరుగుతున్న యుద్ధంలో అనేకమైన కాల్పుల్లో, ఎన్కౌంటర్లో, రైడ్స్లో, ఆంబుష్లో పాల్గొన్నారు. గతంలో లేనిది లాస్ట్కు ఓన్లీ ప్రాణభయంతో వచ్చింది అనేది తప్పిది ఎవరి విషయమైనా. జంపన్న లాంటి వానికైతే ఇంకా చాలా రాంగ్. జంపన్న దళ జీవితంలోకి 84 ప్రారంభంలో అడుగుపెట్టిన ప్రారంభం నుంచి అనేకమైన ఎన్కౌంటర్లో పాల్గొన్నాడు, రైడ్స్లో, ఆంబుష్లో వందలాది ఘటనలో పాల్గొన్నాడు. జంపన్న చరిత్ర యాక్చువల్గా జంపన్న ఆర్గనైజేషన్ వర్క్, కానీ ఆర్గనైజేషన్ విత్ మిలిటరీ వర్క్ చేసిండు, సపరేట్ మిలిటరీ వర్క్ చేసిండు. ప్రాణభయం తోటైతే అంటే జీవితం పైన తీపి పుడితే జంపన్న మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ జీవితాన్ని ఒక నిజమైన కమ్యూనిస్టుగా జీవించేటోడే కాదు. అది చాలా తప్పది. సో మీరు మీ రచనల్లో చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తున్నప్పుడు లొంగిపోయిన వాళ్ళని సాధారణంగా స్వాగతిస్తున్నట్టుగా కొన్నిసార్లు చూశాను. సో ఆ ఉద్యమాన్ని, అంటే మీరు నమ్ముకున్న మావోయిస్టు ఉద్యమాన్ని లేదా కమ్యూనిస్టు ఉద్యమాన్ని, ఆ ఉద్యమం నుంచి బయటకు వచ్చే విముక్తి అయ్యేటువంటి వాళ్ళను స్వాగతిస్తున్నట్టుగా మీ రచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీకు మావోయిస్టు ఉద్యమం పట్ల ఇంకా ఆశలు సన్నగిల్లి ఈ ప్రయత్నమా, లేదంటే కొత్త పందాలోకి జంపన్న మారాడా?
జంపన్న 17 డిసెంబర్లో రావడమే ఆ లైన్ సరైనది కాదు, ఆ లైన్ కాలం చెల్లిందని చెప్పి స్పష్టమైన డాక్యుమెంట్ 120 పేజీల డాక్యుమెంట్ రాసి నాయకత్వానికి, కేంద్ర కమిటీ నాయకత్వానికి ఇవ్వడం జరిగింది. పార్టీ శ్రేణులకు ఇవ్వమని కోరడం జరిగింది. దాంట్లో ఉన్న విషయాలు స్పష్టంగా ఈ సమాజం, భారత సమాజం అనేది గతం లాంటి ఒకనాటి భూస్వామ్య వ్యవస్థ కాదు ఇది. ఈ సమాజంలో భూస్వాములు ఉన్నారు, కానీ పూర్తి డామినేటివ్ ఫోర్స్ అనేది ఏందో పెట్టుబడిదారి వర్గము. అది గ్రామాలైనా, పట్టణాలైనా, జిల్లాలైనా, లేదా అడవిలైనా, మొత్తం దేశవ్యాప్తంగా అది రైతులపైన, కార్మికులపైన, విద్యార్థులపైన, అన్ని వర్గాలపైన కూడా దోపిడీ చేసేది, అణిచివేసేది ఏదైతుందో పెట్టుబడిదారి వర్గం. పెట్టుబడిదారి వర్గం మీనింగ్ ఏదైతుందో ఇది కుల స్వభావం కూడా ఉంటుంది. ఇలా కుల స్వభావం లేకుండా కూడా ఏం లేదు అది. కాబట్టి రెండు మిక్స్ అయ్యింది. ఆల్రెడీ అంబేద్కర్ కూడా చెప్పిన విషయం ఇదే. ఒక వంక పెట్టుబడిదారి వర్గం, మరొక వంక బ్రాహ్మణ వాదం. ఇది బ్రాహ్మణ వర్గం కాదు, బ్రాహ్మణ వాదం ఇది. కాబట్టి ఈ రెండు విషయాలు ఏవైతున్నాయో ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ నక్సల్బరీ టైం లోపల ఆనాడు అనేక ప్రాంతాల్లో ఒక నక్సలైట్ ఉద్యమం రావడం వేరది. కానీ ఇవాళ నక్సలైట్ ఉద్యమం ఏదైతుందో ఇవాళ అది లేదు. అది అంటే తుపాకులు పట్టుకొని పోరాడే పరిస్థితి లేదు. కాబట్టి మారిన పరిస్థితికి అనుగుణంగా మారాలి. ఆశయం మారది, సిద్ధాంతం మారది. సిద్ధాంతం ఏంది? సమానత్వం. సిద్ధాంతం ప్రజాస్వామ్యం కావాలి. శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారి వర్గ ప్రజాస్వామ్యం కాదు, శ్రామిక వర్గానికి కావాలి. కాబట్టి ఇవి కావాలనంటే అడవిలో ఉండి అక్కడ దళాలు నిర్మించడం అనేది అసంభవమైన విషయం. అది వాస్తవంగా ఈ అసంభవమైన విషయం ఆల్రెడీ ప్రాక్టికల్గా నిరూపణ అయింది 2010-11 నాటికి కూడా కంప్లీట్గా. నేను 17 డిసెంబర్లో వచ్చిన, వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా ఆలస్యంగా వచ్చిన. కాబట్టి అది అవుట్డేటెడ్, ఇది ఉపయోగం లేదు, ఇది మారాలనే విషయం స్పష్టంగా చెప్పిన నేను. తర్వాత మీ ప్రశ్నలో బట్ట లొంగుబాటు అని అన్నారు చూడు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను లొంగిపోయినా, కానీ లొంగిపోమని నేను చెప్పలే. ఓన్లీ అది సరైనది కాదని చెప్పిన. కానీ లొంగిపోవాలనే విషయం ప్రత్యేకించి 1 ఇయర్ నుండి సాయుధ పోరాట విరమణ చేయమన్నా శాంతి చర్చల కమిటీ పెట్టి మళ్ళీ లొంగుబాటు అనేది ఏందో నేను ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి, సెప్టెంబర్ కూడా అక్టోబర్ 15 తర్వాత స్పష్టంగానే అంటే అది సాయుధ పోరాట విరమణ జరిపి చర్చలు జరగడం అనేది కేంద్ర ప్రభుత్వం చేయని పరిస్థితి లోపల మావోయిస్టులు బ్రతకాలి, జీవించాలి, జీవించి ఇక్కడికి వచ్చి పని చేయాలనే ఒక స్పష్టమైన దృక్పథంతో సరెండర్ కండి, మీరు తుపాకులు ఇస్తారా ఇయ్యరా అనేది ఇది ప్రశ్న కాదు. మీరు రావాలి, బతకాలి, తిరిగి ఇక్కడ పనిచేయాలనేది ఒక స్పష్టమైన దృక్పథంతో నేను స్పష్టంగానే మీరు సరెండర్ కండి చెప్తున్నాను నేను. సో మావోయిస్ట్ సిద్ధాంతం చాలా బలమైనటువంటి సిద్ధాంతంగా భావించి, ఇది ఈ ప్రజలకు అవసరమైన సిద్ధాంతంగా మీరు భావించి అడవి బాట పెట్టారు, లేదంటే ఇంకా మీరు యాక్షన్ ప్లాన్ చేశారు ఇదంతా. సో ప్రజలు మిమ్మల్ని విశ్వసించలేదా? బలహీనపడడానికి కారణమైంది అనుకుంటున్నారు? లేకపోతే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ తాజా పరిణామాలలో మార్పు చెందకుండా మోసధోరణిలో అలాగే కొనసాగడమే ఆ పార్టీ పతనానికి కారణం? ఇప్పుడు మూసధోరణి అనుకోవచ్చు, సాంప్రదాయం అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు దానికని. అంటే నేను ఫస్ట్ ప్రశ్నలో బట్టి నేను చెప్పినప్పుడు ఏంటంటే సమాజంలో చాలా మార్పులు వచ్చేసినాయి. ఇది పెట్టుబడిదారు సమాజం. ఈ పెట్టుబడిదారు సమాజంలో పట్ట మావోయిస్టు పార్టీ వాళ్ళ యొక్క పోరాటాలు, వాళ్ళ త్యాగాలు చాలా దేశవ్యాప్తంగా చాలా గొప్ప పేరున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ఆ చరిత్ర గొప్పది, ఆ త్యాగాలు గొప్పవి, వాళ్ళ పట్టుదల గొప్పది, వాళ్ళ నిజాయితీ గొప్పది, వాళ్ళ నిస్వార్థంతో కుటుంబాలను వదిలి అన్ని వదిలి ఏంటంటే ప్రజల కోసము జీవించడం అనేది చాలా గొప్ప విషయాలు. కానీ ఇవి ఎంత గొప్ప విషయాలు అయినప్పటికీ అంటే ప్రజలతోటి, ప్రజల మధ్యన ఉండి పనిచేయడం అనేది అవుతుందో అంటే ఇక్కడ మళ్ళీ ఈ మాట మాట్లాడుతున్నట్టు వాళ్ళు ప్రజలు లేరనే ప్రశ్న వెంటనే వస్తుంది. అవును, ప్రజల్లో ఉన్నారు వాళ్ళు. ప్రజలు ఉన్నమాట వాస్తవమే, లేని మాట కూడా వాస్తవమే. ఉన్నది ఆదివాసీ ప్రజలు ఉండొచ్చు, అది కూడా చాలా పరిమితులకు గురైంది. కానీ విశాలమైన ప్రజల లోపట లేరు. ఎందుకు లేరు అంటే వాళ్ళకు ఉండొద్దని ఉందా అంటే కాదు, వాళ్ళకు ఉండాలనే మొదటి నుంచి ఉన్నది. వాళ్ళు పనిచేయాలనుకున్నారు, కానీ పార్టీ నిషేధించబడింది. ప్రజా సంఘాలు, రైతు కూలి సంఘం, కార్మిక సంఘం, విద్యార్థి సంఘం, మహిళా సంఘం, అనేక సంఘాలు నిషేధించబడ్డప్పుడు వాళ్ళు బయట పనిచేసే వాతావరణం లేదు. లేనప్పుడు అది ఏమైంది? అది అడవికి పరిమితమైంది.
అది యుద్ధం లోపల మాత్రమే అది ఉంది. అంటే నిత్యము ఇప్పుడు ఈ సమాజంలో అనేక విషయాలు ముందుకు వస్తున్నాయి, వాటికి ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, కులం సంబంధించింది వచ్చింది ఒక ఉదాహరణ. కులం గురించి అంటే చాలా వరకు చర్చలు ఏముంటాయంటే కమ్యూనిస్టులు కులాన్ని పట్టించుకోరు అని అంటారు. మీ ఛానల్లో కూడా మాట్లాడతారు, చాలామంది మాట్లాడతారు. ఇది ఒక పాక్షిక సత్యం, ఇది మొత్తం కమ్యూనిస్టుల విషయంలో మొత్తం కాదు. ఒకటి ఈ పాక్షిక సత్యం అయినప్పటికీ కూడా మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలకు మావోయిస్ట్ పార్టీకి క్వైట్ డిఫరెన్స్ ఉంది. దాని డాక్యుమెంట్ చదివితే దాని డాక్యుమెంట్ ఇవ్వాలి కదా, 70 రాసుకున్న డాక్యుమెంట్, 95 రాసుకున్న డాక్యుమెంట్, 2017 రాసుకున్న డాక్యుమెంట్లను గమనిస్తే చాలా స్పష్టమైన చాలా క్లియర్ కట్గా అన్ని విషయాలు ఉంది దాంట్లో కులానికి సంబంధించింది. మరి కుల డాక్యుమెంట్ ఉంది, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళ ఆచరణ ఉంది. కానీ ఈ సమాజంలో కూడా కులం పైన వాళ్ళ అవగాహన ఏంటిది అనేది ఏందో సాధారణ ప్రజలకు తెలివై వాస్తవంగా ఇప్పుడు మన పూలేది ఉంది, వర్ధంత్ ఉంది, జయంత్ ఉంది, పెరియార్ ఉంది, లేదా అంబేద్కర్ ఉండు. అసలు వీళ్ళ గురించి వాళ్ళ అవగాహన ఏంటిది? అసలు ఈ దేశంలో వర్ణ వ్యవస్థ గురించిన అవగాహన ఏంటిది? అసలు మావోయిస్ట్ పార్టీకి వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థ అవగాహన ఏంటిది? ఈ మొత్తం విషయాలు వాళ్ళు ఎక్కడ చెప్పగలిగినరు? వాళ్ళకి అవగాహన ఉన్నది కానీ చెప్పలేకపోయారు వాళ్ళు. కాబట్టి ఇది ఎందుకు వచ్చింది అని అంటే నిషేధము, నిర్బంధ కారణంగా అడవికి పరిమితమైనరు. కాబట్టి ఇది ఏమైంది ఇక్కడ అంటే నువ్వు తుపాకులు పట్టుకొని అడవిలో ఉండడం ద్వారా అసాధ్యమైన విషయం ఇది చైనా లాంటి సమాజం కాదు. చైనా 1949 కంటే అలాంటి సమాజం కానప్పుడు అలాంటి నోట్స్ రాసుకోవడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంది? అదే తప్పు. అదే ఇప్పుడు రాసుకోవడం అనేది సమాజాన్ని అవగాహన చేసుకోలేకపోయిందా మావోయిస్ట్ పార్టీ? అవును, అక్కడ ఫెయిల్ అయిందంటారు. ఫెయిల్ అయినట్టు. సో మార్చి 31, 2026 మావోయిస్టులు ఓ రకంగా చెప్పాలంటే అంతమైనటువంటి దినంగా చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. మీరు ఏకీభవిస్తారా దీంతో? నేను కొంతవరకు ఏకీభవిస్తా, కొంతవరకు విభేదిస్తా. నేను రెండుగా చూస్తా దాన్ని. నేను ఎట్లా? సాయుధ పోరాటం అనేది వేరు, మావోయిస్టు పార్టీ మావోయిస్టులు అనేది వేరే అంశం. ఇది అంటే రెండు కలిసే ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటం చేస్తుంది, సాయుధ పోరాటం చేసే పార్టీ మావోయిస్టు పార్టీ. ఎట్లా పెట్టి తీస్తావు? నేను చెప్పే విషయం ఏంటంటే సాయుధ పోరాటం అనేది అవుతుందో అది అంతమైంది. సాయుధులు ఉన్నారు ఇప్పటికీ 100 లేదా ఈరోజు కూడా 15 మంది సరెండర్ కాబోతుండని వింటున్నాం. ఈ సంఖ్య ఎంత ఉన్నారనే కంటే కూడా అది ఒక టెక్నికల్ ఇష్యూనే. వాస్తవంగా సాయుధ పోరాటం ఏమీ లేదు, చాలా కాలం నుంచి అది క్లోజ్ అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది అంతమవుతుంది. అయితే సాయుధ పోరాటం అంతం కావడం వేరు, మావోయిస్టు పార్టీ మావోయిస్టులు అంతం కావడం వేరు. ఎందుకనంటే మావోయిస్టు పార్టీ అనేది ఉందో అది ఒక్కరున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా, లేకపోతే ఏదో రకంగా ఎక్కడో దాన్ని నడిపించడం అనేది నడిపించవచ్చు, ఎవరైనా నడిపించవచ్చు. హైదరాబాద్ నుండి కూడా నడిపించవచ్చు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింగరేణి సీకాస్ అనేది పేరినారు కదా, సీకాస్ దాని కమిటీ ఎక్కడన్నారు, ఎవరున్నారు, దానికి ఏం అర్థమే కాదు కదా. సీకాస్ నడిచింది, ఇప్పటిదాకా నడిచింది. కాబట్టి మావోయిస్టు పార్టీ అట్లా కూడా నడపచ్చు. ఒకటి పార్టీకి సంబంధించి వస్తే లేదు. ఇప్పుడు దేవ్జీ అడిగిండు, దేవ్జీ ఏంటంటే మాకు అంటే కేంద్ర మంత్రిని అంటే హోంమంత్రిని కోరేండు, ఇవి జరుగుతాయంటే జరగకపోవచ్చు, కానీ ఏ రకంగా ఉంటుందో ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం పార్టీ యాజ్ ఏ పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు. కానీ మావోయిస్టులకు సంబంధించి వస్తే మావోయిస్టుల నిర్మూలన అనేది ఏందో, అసలు మావోయిస్టులు అనే వాళ్ళు ఎక్కడున్నారని నిర్మూలిస్తావు నువ్వు? ఎంతమంది నిర్మూలిస్తావు? ఓన్లీ తుపాకీ పట్టుకున్న వాళ్ళని అయితే సాయుధ పోరాటం అంతమవుతుంది. కానీ తుపాకీ పట్టణ వాళ్ళు లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. నేను ఇదే అడుగుతా. చాలామంది నేను చాలాసార్లు మావోయిస్టుల ఎన్కౌంటర్లు కానీ లొంగిపోయినటువంటి సందర్భాల్లో నేను ప్రజల్ని పోలింగ్ పెట్టి అడిగేది లైవ్లో, ఈ దేశంలో మావోయిస్టులు ఉండాల్సిన అవసరం ఉందా, సాయుధ మావోయిస్టులు ఉండాల్సిన అవసరం ఉందా అని అడిగినప్పుడల్లా 70 నుంచి 80% మంది ప్రజలు ఉండాలి అని చెప్పి కోరుకున్నారు. మీరేమో దానికి ఆపోజిట్గా ప్రజలంతా మారిపోయినారు కాబట్టి మేము కూడా మారిపోయినాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. సో నేను చాలామంది ప్రజల్ని అడిగినప్పుడు ఇప్పుడు ఈ లైవ్ చూసిన తర్వాత కూడా మావోయిస్టులు ఉండాల్సిందేమో అనేటువంటి అభిప్రాయం మెజారిటీ ప్రజల దగ్గర విన్నాను నేను. సో మీరు ప్రజల్ని తప్పుగా అర్థం చేసుకున్నారా?
ఇప్పుడు కరెక్ట్ ఇది నువ్వు చెప్పే అభిప్రాయము. మావోయిస్టులు ఉండాలని కోరుకోవడం లోపల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల లోపల ఈ అభిప్రాయం ఉన్నమాట వాస్తవం. ఇది భారతదేశానికి సంబంధించిన కాదు, ఇది ఫినామినా కాదు ఇది ఒకటి. తర్వాత అయితే ఈ ఫినామినా దేశంలో కూడా భారతదేశంలో కూడా వేరు ప్రాంతాల్లో మావోయిస్టులను అభిమానించే సంఖ్య నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన. బీజేపీకి ఎంతైతే బలం ఉందో అంటే ఈ దేశంలో తనకు 30% ఓటింగ్ పడుతుంది అనుకుంటే 30% లోపల భావజాల ప్రకారంగా 20% ఉంది దానికి. కానీ నేననేది అంటే ఆ 30% కంటే ఎక్కువ కూడా మావోయిస్టు పార్టీ యొక్క అభిమానులు మావోయిస్టు పార్టీ ఉండాలి అని కోరుకునే వాళ్ళు బీజేపీ కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారు అనే విషయం నేను చెప్పాను. నేను చాలా బలంగా చెప్పాను. నేను ఇప్పటికీ ఉంటారు, ఇప్పటికీ కూడా. కాబట్టి మెజారిటీ ప్రజల ఆలోచన అదే మీరు ఛిద్రం చేసినట్టే కదా. కాదు, ఛిద్రం ఇప్పుడు ప్రజలు సాయుధ పోరాటాన్ని కోరుకోవడం మావోయిస్టులను కోరుకోవడం అనేది ఉందో అనేక కారణాలు అయితే కోరుకోవడం అనేది ఉందో వాళ్ళకు మార్క్సిజం సైన్స్ తెలియదు. గత చరిత్ర ఆధారంగా మావోయిస్ట్ ఇంతకుముందే మాట్లాడిన మావోయిస్ట్ చరిత్ర ఎంత గొప్పది అనేది. కాబట్టి ఆధారంగా అభిమానించడము, వాళ్ళు ఉండాలని కోరుకోవడం, వాళ్ళ యొక్క మంచిని కోరుకోవడం అనేది సహజంగా ఉండే విషయం. అది తప్పులేదు, అది సరైనది కూడా, అది అవసరమైంది అది. నేను ఖచ్చితంగా ఇది నేను ఇవ్వాలి కాదు, గత 8 ఏళ్ళ నుంచి లేదా నేను పార్టీ చూసేటప్పుడు నాకు తెలుసు, స్పష్టంగా తెలుసు, 100% తెలుసు. కానీ ఆ అభిమానం అనేది ఉందో అది ముతకతే తప్ప అదొక క్రియాశీలమైంది కాదు. ఇప్పుడు 70% ఉంది మీకు, మీరు చెప్తారు వాస్తవం. మరి 70% ఉపయోగం ఏంటిది? నువ్వు ఎన్నికల్లో ఉంటే కదా నీకు ఉపయోగపడేది. అది ఆడికి వస్తా. మీరు అన్న ఒక ఎన్నికలు అనేది ఒక ప్రశ్న. అల్టిమేట్ గా ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేటివి ప్రోగ్రెస్ రిపోర్ట్. మావోయిస్ట్ పార్టీకైనా ఇంకో పార్టీకైనా, కాకపోతే మావోయిస్ట్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదు కాబట్టి ప్రజల అభిమానాన్ని మావోయిస్ట్ పార్టీకి పంచడానికి ఆ బ్రిడ్జ్ లేదు, ఆ బ్యాలెట్ లేదు. బ్యాలెట్లో వాళ్ళ మనిషి లేనప్పుడు సహజంగానే వాళ్ళు వేరే చూజ్ చేసుకుంటారు. అంటే మావోయిస్ట్ పార్టీ ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఎన్నికల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ అభిమానులు ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి వచ్చి వాళ్ళ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తిని దశాబ్దాల పాటు వృధా చేసింది అనుకోవచ్చు కదా. అవును, కరెక్ట్. అది ఇప్పుడు అందుకోసమే నేనేం చెప్తున్నంటే ప్రజలు కోరుకుంటారు. ప్రజలు కోరుకున్న దాన్ని అమలు జరిపే విధంగా ఏమున్నది లేదు. మీరు చెప్పింది ఎలక్షన్స్ ఒక బలమైన చెప్పారు. నేను ఇంకా 4-5 అంశాలు చెప్తా. ఎలక్షన్లతో పాటు 4-5 అంశాలు ఉన్నాయి. ఎలక్షన్లే కాకుండా కూడా ఇప్పుడు రైతుల సమస్య, కార్మికుల సమస్య, దళితుల సమస్య, బీసీ సమస్య. మరి వీటిపైన మావోయిస్ట్ పార్టీ పోరాటాలు చేసి నాయకత్వం వహిస్తుందా? లేదు. అంటే ఇది లేదు, ఎలక్షన్స్ లేదు. అంటే వీటన్నిటికీ దూరమైన 140 కోట్ల ఈ ప్రజానీకానికి దీనికి ఇక్కడ ఉండి నాయకత్వం వహించకుండా ఉన్నప్పుడు జరుగుతున్నది ఏంటిది? ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ అందుకోసం నేనేం చెప్తున్నానంటే ఓన్లీ సాయుధ పోరాట మార్గం మాత్రమే వదలాలంటున్నా తప్ప మావోయిస్టు పార్టీ సిద్ధాంతం, మావోయిస్టు పార్టీ ఆశయాలు అది మాత్రమే కాదు, వాళ్ళ యొక్క పట్టుదల, త్యాగము, నిజాయితీ. అంటే ఈ సమాజంలో చాలా పట్ల మనం గమనిస్తే నిజాయితీ లేదు, స్వార్థం కోసం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా మన స్వార్థాలు చూస్తున్నాం. కాబట్టి మావోయిస్టు పార్టీని ప్రజలు కోరుకునే లోపల ఏముంది ఉందో వాళ్ళ యొక్క నిజాయితీ, వాళ్ళ నిస్వార్థం, త్యాగాన్ని కోరుకుంటుంటారు. కాబట్టి అలాంటి పార్టీ ప్రజల మధ్య ఉంటే ఇక్కడ టీచర్స్ ఆర్గనైజ్ అవుతారు, పోలీసులు కూడా ఆర్గనైజ్ అవుతారు, అధికారులు ఆర్గనైజ్ అవుతారు. తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని చెప్పిన మాటలన్నీ వస్తాయన్నా? తుపాకీ కొట్టడం ద్వారా అనేది అవుతుందో ఇప్పుడు దానిని రాజ్యాధికారం ప్రజల చైతన్యంతో వస్తుంది తప్ప ప్రజల చైతన్యం లేకుండా ప్రజలు సంఘటిత పడకుండా అంటే నేను మార్క్స్గా నేను చెప్పేది ఏంటంటే మార్క్స్ చెప్పిన విషయాలే ప్రజలే చరిత్ర నిర్మాతలు. అది ఓకే, కానీ దశాబ్దాల కాలం మాకు ఆ మాట చెప్పి మమ్మల్ని మభ్యపెట్టినారు ఎందుకు? అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఏం జరిగింది అంటే చైనా లోపల ఒక సందర్భంలో మావో చెప్పిన మాట ఇది. మార్క్స్, లెనిన్, స్టాలిన్, ఎంగెల్స్ వాళ్ళు ఎవరు చెప్పలేదు. మావో చెప్పింది ఏంటంటే చైనా ఒక నిర్దిష్ట పరిస్థితిలో అక్కడ కరుడు కట్టిన భూస్వామ్య దొరలున్నారు. ఒక్కొక్క భూస్వామికి 5,000, 10,000
ప్రైవేట్ సైన్యాలున్నాయి. అక్కడ పార్లమెంట్ లేదు, ఏ చట్టసభలు లేవు, ఎన్నికలు లేవు, మీడియా లేదు, కోర్టులు లేవు, భూస్వామ్య వ్యవస్థ కాబట్టి మరి రైతులు ఏం కావాలి? అక్కడ తుపాకీ పట్టాల్సింది, వాళ్ళకి గత్యంతరం ఏం లేదు. అది మావో చెప్పిండు, నీకు తుపాకీ పడితేనే మన రాజ్యాధికారం వస్తుంది, లేకపోతే లేదన్నాడు. వాళ్ళు రైతులు పట్టిండ్రు, లక్షల మంది కదా, లక్షల మంది సస్తా అంటే ఇట్లా 1,00,000 మంది వస్తే మళ్ళీ 1,00,000 వచ్చేసారు, 3 నెలలు 6 నెలలు వచ్చేసారు. ఇప్పుడు మనం మావోయిస్టు పార్టీ 50,000 కాంచి ఉంటే ఎన్ని లక్షలైంది? 1,000 కూడా కాలే కదా, 1,000 కూడా కాలేదు. చైనాలో మావో సిద్ధాంతం తెలంగాణ లేదంటే ఈ భారతదేశంలో అప్లై చేసి ఫెయిల్ అయిపోయిందా? అవును, అది తప్ప ఇది ఏదైతుందో కొంతవరకు భూస్వామ్య విధానం ఉంది కాబట్టి తెలంగాణలో బట్ట కొంతవరకు ఆర్గనైజ్ అయింది, కానీ అదొక పెద్ద లక్షలాది సైన్యంగా రూపుదిద్దుకోలేదు. కొంతవరకు ఉపయోగపడ్డది, చాలా తక్కువగా ఉపయోగపడ్డది. కానీ అంటే ఆ చైనా దాన్ని తీసుకొని యాంత్రికంగా మెకానికల్గా ఇక్కడ మనం అప్లోడ్ చేయడం అనేది ఇది నష్టాలకు దారితీసింది. అంటే 50 సంవత్సరాల వేలాది మంది కూడా అమరులైనరు, త్యాగాలు గొప్పయి కొన్ని విజయాలు సాధించినప్పటికీ కూడా ఇవాళ మనం చూసుకుంటే ఏముంది ఇవాళ? ఎగ్జాక్ట్లీ మీరు మనం పప్పులో కాలేసాము, అసలైన విషయాన్ని మనం సాయుధం ద్వారా సాధించాలనుకున్నటువంటి తప్పు అనేటువంటి మాట మీరు చెప్పినారు. కానీ ఇదే జంపన్న గారు కూడా సాయుధ నాయకుడిగా పనిచేసినటువంటి సందర్భంలో అనేక ఎన్కౌంటర్లలో అనేక హత్యాకాండలో పాల్గొన్నారు. సో మీ వల్ల బలైపోయినటువంటి పోలీసులకు కానీ సామాన్య ప్రజలకు కానీ క్షమాపణ చెప్తారా? ఇప్పుడు నేను అనేక సందర్భాలు ఇక్కడే కాదు, ఇప్పుడు ఆ లైన్ ఏది అవుతుందో ఆ లైన్ ఆ మార్గం ఎంచుకున్నప్పుడు ఒక దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సందర్భంగా మొట్టమొదటి విషయం ఏదైతుందో పోలీసుల కంటే కూడా అది ప్రభుత్వము రాజ్యము నిర్ణయించింది ఆ యుద్ధం. కాబట్టి మొట్టమొదటి దోషి ఎవరనంటే రాజ్యము ప్రభుత్వమే నేను చెప్తా. ఆ రాజ్యంలో ఒకటి ఏ వర్గం అని అంటే పెట్టుబడిదారి వర్గము, దోపిడీ వర్గాలే ఫస్ట్ దానికి బేసికల్గా. ఈ సందర్భంగా ఇటు పోలీసులు శత్రువులు కాదు, వాస్తవంగా పోలీసులు మిత్రులే. పదే మావోయిస్ట్ పార్టీ చెప్పింది, నేను పదే చెప్తున్నా. కాబట్టి ఇందులో పట్ట అంటే ఒక సోదరు లాంటి వాళ్ళే పోలీసులైనా మావోయిస్టులైనా చనిపోయినరు. కాబట్టి యుద్ధం ఈ రకంగా అర్థం చేసుకున్నాం కాబట్టి జరిగింది, అది ఈ పరిణామం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే అది ఆ మేరకు అది ఆ నష్టం జరిగిన విషయాన్ని స్పష్టంగానే ఒప్పుకోవడం జరుగుతున్నది కూడా. సో జంపన్న క్షమాపణ చెప్పగలడా? ఎందుకంటే చాలామంది కుటుంబాలు వాళ్ళ పిల్లలు చనిపోయి వాళ్ళ ఫోటోలు ఇళ్లల్లో పెట్టుకొని ప్రతి ఏడాది దండలు వేసుకొని కన్నీళ్లు గారుస్తున్న ఆ తల్లులకు జంపన్న క్షమాపణ చెప్తాడా? క్షమాపణ చెప్పడం అనేది క్షమాపణ చెప్పడం పోలీసులు వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. నేను చెప్తున్న 8 ఏళ్ల కాలంలో ఒకట నేను ఆ మాట ఇప్పుడు మాట్లాడకపోయినా నేనేం చెప్పినంటే అంటే అది అవుట్డేటెడ్ సాయుధ పోరాటం అనేది అవుట్డేటెడ్ చెప్పడం పశ్చాత్తాపడుతున్నా కాబట్టి పోలీసులు మన సోదరులని చెప్తున్నాం. సోదరులను హత్య చేసిన జంపన్న అవును, ఆ మార్గం అది ఆనాడు అది ఆ విధంగా అర్థం చేసుకున్నాం కాబట్టి అది జరిగింది. అది పాశ్చాత్తాపమే కదా, అది పాశ్చాత్తాపమే. మీ చేతిలో పాశ్చాత్తాపం కాబట్టి నేను సాయుధ పోరాట విరమణ చెప్తున్నా కదా. మీ చేతిలో బలైపోయినటువంటి ఆ పేద వర్గాల పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేరుగా క్షమాపణ చెప్పడానికి జంపన్నకి ఎందుకు నోరు రావట్లేదు? అంటే ఇప్పుడు పోలీసులు కూడా చెప్తారా? ఏమని నేను లాజికల్గా ప్రశ్నిస్తున్నా, పోలీసులు కూడా చెప్తారా? పోలీసులు కూడా అడిగి చూద్దాం, వాళ్ళని అడిగి చూద్దాం. మనం అడిగి చూసినా నేను చెప్పేది ఏంటంటే పోలీసులు చెప్పడం మావోయిస్టులు చెప్పడం కాదు. ఇక్కడ సమస్య ఎక్కడ ఉందనంటే మొట్టమొదటి నేను చెప్పిందంటే ప్రభుత్వం దీనికి కారణము, మొదటి కారణం. తర్వాత మావోయిస్టులు ఒక దోపిడీకి వ్యతిరేకంగా అనివార్యంగా ఆనాడు అంటే మనకు నక్సల్బరీ ఆ సమయంలో పూట ఆ ఉద్యమం ప్రారంభమైన రోజు మీకు తెలిసి ఉండాలి. మీరు పాత చరిత్ర తీస్తే దొరల పరిపాలన ఎట్లుందో మనకు తెలుసు కదా. తెలంగాణలో 70ల 80ల 90 దాకా కూడా ఏముందో మనకు తెలుస్తుంది. కోర్టులు ఏం పనిచేసినాయి, చట్టాలు ఏం పనిచేసినాయి, ఏ ఎన్నికలు ఏం నడిచినాయి, దొంగ ఓట్ల రాజ్యం చెప్పి మాట్లాడినాం కదా. గ్రామాల్లో ఒకటి కూడా భూస్వాముల దొరలదే కదా, వాళ్ళ పెత్తనమే కదా. వాడు రెడ్డి కావచ్చు, వాడు కమ్మ కావచ్చు, వాడు ఎల్మ కావచ్చు, ఎవడను కానీ ఆ ఊళ్ళోపట ఆ దొర నిర్ణయించినదే పంచాయతీ అవుతుంది. ఆ దొర నిర్ణయించిన ప్రకారంగా మరి వాళ్ళు కట్టు బానిసలు అర్ధ బానిసలాగానే ఉన్నారు కదా. అలాంటప్పుడు మరి నక్సలైట్లే వాళ్ళకు ఒక బలమైంది కదా, ఆనాడు బలమైంది కదా.
కాబట్టి ఆ నక్సలైట్లేమి పని వాళ్ళ పోలీసులని చంపలేము. మొదటగా పని వాళ్ళని చంపలేదు అది. అంటే వాళ్ళకు రక్షణగా గుండాలు వచ్చి వాళ్ళకు రక్షణగా పోలీసులు వచ్చినప్పుడు తమ ఆత్మరక్షణ కోసం పోలీసులు పోరాడారు. ఇదొక చరిత్ర. కాబట్టి ఈ చరిత్రను అంటే మనం విడదీసి నేను చెప్పలేను. విడదీసి చెప్పడం కాకుండా గత చరిత్రలో ఒక పరిస్థితిలో కూడా జరిగిన యుద్ధం ఇది. కాబట్టి ఆ యుద్ధం అనేది ఆల్రెడీ దానికి కాలం చెల్లిపోయింది. అది అవుట్డేటెడ్ కాబట్టి సింపుల్గా అవుట్డేటెడ్ అంటున్నారు. కానీ ఈ యుద్ధ పరంపరలో కొన్ని వేలాది శరీరాలు మట్టిలో కలిసిపోయినాయి. అవును, అది ఎలాంటి చరిత్ర అవుట్డేటెడ్ కావచ్చు, కానీ దానికంటూ కొన్ని అక్షరాలు రాయబడ్డాయి. ఆ అక్షరాలను, ఆ జ్ఞాపకాలను ఎట్లా తుడిపేసుకుంటుంది మావోయిస్ట్ పార్టీ? అవును, మావోయిస్ట్ పార్టీ చాలా పాపం చేసిందేమో. లేదు అంటే దాన్ని అంటే మావోయిస్టు పార్టీ ఏంటిది అనేది ఏందో ఇప్పుడు ఎట్లాగ వాళ్ళు బయటకు వచ్చిండ్రు కాబట్టి ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా వివిధ విషయాలపైన మాట్లాడతారు వాళ్ళు. అంటే నేను ప్రతి విషయం పైన మాట్లాడే కంటే కూడా నేను ఒక సింగిల్ పర్సన్ కాబట్టి నా వైఖరి నేను మాట్లాడడం వేరు. కానీ మావోయిస్టు పార్టీ వాళ్ళు దాదాపు అందరూ వచ్చేసారు కాబట్టి కొద్ది కాలంలో కూడా వాళ్ళు స్పష్టంగా తమ అవగాహన ఏంటో వాళ్ళు మాట్లాడతారు తప్పనిసరిగా. సో మావోయిస్ట్ పార్టీ అడవిలో ఉన్నప్పుడు పేద వర్గాల కళ్ళను చూసి చెమర్చిన సంఘటన కంటే అడవి వదిలిపెట్టి కన్నవాళ్ళను చూసినటువంటి సందర్భంలో చెమర్చిన కళ్ళే ఎక్కువగా బాష్పాలు గారుస్తూ ఉన్నాయి. అంటే కుటుంబం మీద ప్రేమ, లేదంటే నమ్ముకున్న ప్రజల మీద నిర్దయన. వాళ్ళకి ఇప్పటికీ తమ నమ్ముకున్న ప్రజలపైనే ప్రేమ అభిమానులు ఉన్నాయి మెజారిటీగా. ఎందుకంటే స్వయంగా నేను వాళ్ళతో మాట్లాడినాను. బయటకు వచ్చిన వాళ్ళతో చాలామంది వందల మందితో మాట్లాడినాను. వాళ్ళ క్యాంపులకు పోయి నేను మాట్లాడినాను. కాబట్టి వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ వ్యక్తిగత సమస్యల కోసం వాళ్ళు భయపడి రాలేదు. స్పష్టమైన ఒక దృక్పథంతో వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దాంట్లో కూడా మెజారిటీ కూడా ప్రజల కోసము వాళ్ళు పనిచేయడం అనేది రేపు కూడా ఉండొచ్చని నేను నమ్ముతున్నాను. ప్రజాస్వామ్య దేశంలో పనిచేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బట్ అప్పుడు మావోయిస్టులుగా ఉన్నప్పుడు, లేదంటే నక్సలైట్లుగా ఉన్నప్పుడు, లేదంటే ఇంకొక రూపంలో ఉన్నప్పుడు వాళ్ళలో ఉండేటువంటి ఒక ఆలోచన చుట్టూ ఉండేటువంటి సమస్యలు, ప్రజలు వాటన్నిటి నుంచి ఒకేసారి విముక్తి పొందడం అంటే, వాటన్నిటిని వదిలేసి రావడం అంటే, సో కొంత ఎవరికైనా ఎంత కఠిన హృదయమైనా ఎక్కడో చిన్నగా అట్లా అనిపిస్తుంది. కానీ మీరందరూ చాలా ఈజీగా వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకు మీ మీద అంత నమ్మకంగా? అంటే సరే, మీరు బ్రతకాలి, మీరు జనజీవన స్రవంతిలో ఉండాలి, ప్రజాస్వామ్య దేశంలో మీరు ప్రజలకు మరో రూపంలో సేవ చేయాలని నాలాంటి వాళ్ళ ఆకాంక్ష అయినప్పటికీ కూడా సాధారణ జనం ఏమనుకుంటారంటే, వీళ్ళకి ఇంతేనా, వీళ్ళ దగ్గర రాగానే వీళ్ళు వచ్చి లొంగిపోయినారా, మరి అంతకంటే ముందు చనిపోయిన వాళ్ళంతా అనేటువంటి సాధారణ చర్చ జరుగుతుంది జనాల మధ్యలో. తప్పనిసరి జరుగుతుంది. జరగడం అనేది అవుతుందో ఇప్పుడు ఒక మార్గంలో అంటే సాయుధ పోరాట మార్గం లోపల వాళ్ళు పనిచేసినప్పుడు దాని చుట్టూత ప్రజల అభిప్రాయాల ఆలోచనలు వేరు. దాదాపు 50 ఏళ్ళు 60 ఏళ్ళ కాంచి అంటే మనకి తెలుగు సమాజంలో ఒక బలమైన అది ఏర్పడింది. కాబట్టి వితిన్ 6 months లోపల దీన్ని అది కాదు ఇదని చెప్తే మారడం సులభం కాదు. అది వాస్తవంగా ఇప్పుడే కాదు, మనకు గతంలో తెలంగాణ సాయుధ పోరాట విరమణ జరిగింది. అసలు తెలంగాణ సాయుధ పోరాట విరమణ జరిగిన తర్వాత కూడా అంటే ఇప్పటికీ లేదా అంటే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటం కొనసాగే నాటి వరకు కూడా సుదీర్ఘకాలం ప్రజల యొక్క ఆలోచనల అభిప్రాయాల సాయుధ పోరాటం పట్ల ఒక అది ఉంటుంది. అయితే ఉండు తప్పు కాదు. నేను దీంట్లో మరొక కోణం చెప్పేది ఏంటంటే, ఒకటి వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నానంటే ఒక మంచి విషయం ఉంది. సాయుధ పోరాటం గురించి ఆలోచిస్తుందంటే వాస్తవంగా నేను చెప్పేదాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తుందంటే కూడా నేను మెచ్చుకుంటున్నాను. నేను సాయుధ పోరాట విరమణ చేయాలి, ఇది కాలం చెల్లిందని నేను చెప్తున్నా కదా. నేను చెప్పినప్పుడు నన్ను వ్యతిరేకించడం నేను వాళ్ళని అభినందిస్తున్నా.
ఒక కోణంలో. ఎందుకు అని అంటే అది వాళ్ళ వర్గ దృక్పథానికి నిదర్శనము. అంటే ఈ దేశంలో ఈ దోపిడీ వర్గాలు ఎవరైతుండ్రో ఈ దోపిడీ వర్గాలను శాంతియుతంగా మార్చలేము, కాబట్టి తప్పనిసరిగా దానికి వ్యతిరేకంగా పోరాడేవాడు ఉండాలనే ఒక బలమైన ఆకాంక్ష తెలియజేస్తుంది. కాబట్టి అది ఉండాలి. అయితే ఈ ఆకాంక్షని ఇప్పుడు నేను చేయవలసింది ఏంటంటే ఈ ఆకాంక్షను ఏదైతుందో దాన్ని నిలబెడుతూ, ఇప్పుడు నన్ను తిట్టిరు, నన్ను తిడితే నేనేం బాధపడను. నేను సాయుధ పోరాట విరమణ చేయాలంటే జంపన్న కూడా ద్రోహి అన్నారు, ఏం సమస్య లేదు. వాళ్ళు ఎందుకంటారో నాకు తెలుసు, కానీ నన్ను తిట్టిన వాళ్ళే మళ్ళీ నన్ను అభిమానిస్తారు, నాకు తెలుసు అది. అంటే ఈ రాజ్యం పైన వాళ్ళు తిట్టేది మిమ్మల్ని కాక మీ శరీరాన్ని కాకపోవచ్చు, మీ ఆలోచనలు కావచ్చు. అవును, మీరు అట్లా స్వీకరించవచ్చు. అంతే అంతే, అదే స్వీకరిస్తున్నా. కాబట్టి ఇది అంటే దీన్ని కూడా ఏంటంటే తిట్టిన వాళ్ళు, ఇప్పుడు నేను చూస్తున్నా కదా, నేను సాయుధ పోరాట విరమణ అంటే నేను శాంతి చర్చల కమిటీ పెట్టిన తర్వాత ఏప్రిల్లో మాట్లాడింది. నేను ఏప్రిల్ బసవరాజ్ చనిపోయడానికంటే ముందు చాలా స్పష్టంగా మీరు ప్రకటించండి, సాయుధ పోరాట విరమణ ప్రకటించండి, శాంతి చర్చలకు సంబంధించిన దాన్ని అంటే ఈ ప్రకటిస్తలేరని దాంతో అది ఉంది కాబట్టి మీరు ప్రకటించండి నేను ఫోర్స్ చేసిన. సరే ఈ శాంతి చర్చలు పక్కకు పెడదాం. అప్పటి నుంచి అంటే అప్పటి వరకు ఏదైతే జంపన్న పట్ల ఉన్నదో, వాస్తవంగా నేను మొదటి నుంచి చెప్తాను, 8 ఏళ్ళ కానీ చెప్తున్నా, కానీ ఈ మాట మాట్లాడిన తర్వాత కొంత నాకు సోషల్ మీడియాలో యూట్యూబ్లో పట్ల కూడా కొంత తగ్గింది. అప్పుడు నాకు తెలుసు అది తగ్గుతుందని కూడా నాకు తెలుసు, తగ్గింది. కాబట్టి ఈ తగ్గింది మళ్ళీ ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు ఏం అర్థం చేసుకుంటారు, జంపన్న చెప్పినదే 100% రుజువైతుంది. 8 ఏళ్ల కింద చెప్పిండు జంపన్న చెప్పినప్పుడు అదే మావోయిస్టు పార్టీ నాయకత్వం జంపన్నను ద్రోహి అన్నది, ఇదే నాయకత్వం ద్రోహి అన్నది. ఇప్పుడు లేదనుకో, తిరిగి ఆ తర్వాత కూడా మళ్ళీ శాంతి చర్చల కమిటీ ఎవరు పెట్టిండ్రు, జంపన్నే పెట్టిండు. 8 ఏళ్ళ నుంచి కూడా మావోయిస్టు పార్టీ గురించి ఎవరు మాట్లాడుతుండ్రు, 90% జంపన్న 90% చెప్తున్నాను నేను. కాబట్టి అన్నీ అర్థమవుతుంది కదా ప్రజలు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటుండ్రు. అంటే మార్క్సిజం అనేది ఒక సైన్స్ అనేది ఏదో ఇది వాళ్ళకి అర్థం కావాలి. అర్థమైన కొద్ది ఏంటంటే మళ్ళీ మరింత బలంగా తప్పనిసరిగా స్వీకరిస్తారు, ఆ నమ్మకం ఉంది. అసలు ఈ దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా సాయుధ పోరాట విరమణ జరిగిన అనేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంధి కాలం ఏదైతే ఉందో ఇది ఉంటుంది. అయితే ఈ కాలం లోపట చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించాలి కదా. ఇప్పుడు చెప్పడం సాయుధ పోరాట విరమణగా చేయాలి కదా. అది కరెక్ట్, ఓకే, దాన్ని కొంతవరకు తీసుకొచ్చినారు. ఒకప్పుడు సాయుధ పోరాటం అంటే ఒక ఆయుధాన్ని ధరించి మనం ఒక యుద్ధం చేయడం లాంటిది, భావజాలతో కూడినటువంటి యుద్ధం చేయడం లాంటిది. వన్స్ ఈ ప్రపంచంలో వచ్చినటువంటి మార్పులు, మరి ముఖ్యంగా టెక్నాలజీ, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత దీనికి మావోయిస్ట్ పార్టీ పతనం ఎప్పుడైతే సిగ్నల్స్ వచ్చిన తర్వాతనే జరిగిందా, లేకపోతే అంతకుముందు నుంచి స్టార్ట్ అయిందా? సిగ్నల్స్ రావడం అనేది సుమారుగా 98-2000 కాలంలో బట్టి స్టార్ట్ అయింది. అది అంతకుముందు లేవు కదా, సెల్ ఫోన్స్ కూడా లేవు. వాస్తవంగా ఇప్పుడు 2000కు ముందే మనం గమనిస్తే ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ బీహార్లో కూడా మరి ముందే దెబ్బతిన్నాయి కదా, ముందే దెబ్బతిన్నాయి, వేరు ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. ఎందుకు దెబ్బతిన్నాయి అని పరిశీలిస్తే ఆనాడు పార్టీ కమిటీలు సమీక్షించినాయి. తెలంగాణలో నేను తెలంగాణ సెక్రటరీగా ఉన్నాను, నేను రాష్ట్ర జోన్గా ఉన్నప్పుడు, ఆంధ్రది కానీ అవన్నీ సమీక్షించినప్పుడు వాస్తవంగా ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఉన్నది, ఆ వ్యవస్థ తగ్గుముఖం పట్టింది, చాలా మారింది. ప్రభుత్వాలు వ్యవస్థలు కూడా మారింది. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు కూడా ముఖ్యమంత్రికి వచ్చింది. అప్పుడు 95 ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా ఒక ప్రపంచ బ్యాంకు ఇది ఒక ప్రయోగశాలగా ఎంచి సంస్కరణలు పెడుతూ అణచివేతను కూడా అంటే ఆనాడే దాన్ని ఎల్ఐసి పాలసీ ప్రకారంగా ఒక దాడి చేయడం అనేది బహుముఖ దాడి అన్నారు దాన్ని. అంటే అమెరికా పాలసీకి అనుగుణ్యంగా ఈ ఎల్ఐసి పాలసీని ఇక్కడ వాళ్ళు దాడి చేశారు. మనకు గ్రౌండ్స్ కూడా వచ్చింది కదా 90 తర్వాత గ్రౌండ్స్ వచ్చింది వ్యాస నాయకత్వం కింద. అంటే స్పెషల్ ఫోర్స్ పెట్టడము, సంస్కరణలు పెట్టడము అని ఇదంతా చాలా దాని ఒక విశాలంగా ఉంది ఆ సబ్జెక్ట్. కానీ ఎల్ఐసి పాలసీలో భాగంగా ఏంటంటే వాళ్ళు చేసిరు అది. కాబట్టి అది జరగడానికి కారణం ఎక్కడుందంటే ఒకటో భూస్వామ్య వ్యవస్థ పాతలాగా లేదు, మారిపోయింది, సమాజం కూడా అనేక మార్పులు వస్తున్నాయి. కాబట్టి దాని తగినట్టుగా పార్టీ విధానాలు మారలేదు.
కాబట్టి దాని ఫలితంగా కూడా దెబ్బతింటడం అప్పుడే ప్రారంభమైంది అది. అంటే సెల్ ఫోన్ కంటే ముందే ఇది ప్రారంభమైంది అది. తర్వాత నెక్స్ట్ సెల్ ఫోన్ అనేది కూడా ఒక అంశం. ఆ తర్వాత సెల్ ఫోను, రోడ్డు, కమ్యూనికేషను, చాలా విషయాలు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు దాదాపు 1.5 2 years లోపట పెద్ద మొత్తంలో కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, ఇతర సభ్యులు కూడా చనిపోవడం ఏదైతుందో దాంట్లో టెక్నాలజీ చాలా కీలకమైంది. చాలా కీలకమైంది. ఎంత కీలకమైంది అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోను మాట్లాడతావా లేదని కాదు. ఇప్పుడు సెల్ ఫోన్ వాళ్ళు యూజ్ చేయరు. నెలకో 2 నెలలకో పోతారు, అక్కడ నెట్వర్క్ అడిగిపోతారు, అర్ధగంట డౌన్లోడ్ చేసుకుని వస్తారు, లేదా 5 నిమిషాలు మాట్లాడతారు. కానీ నేనేం చెప్తున్నానంటే, నేను చాలాసార్లు నా వీడియోలు చెప్పిన వాళ్ళకి అర్థం కావాలని చెప్పి, వాళ్ళకి అది పోయిందో లేదో కానీ ఈ సెల్ ఫోను ఇప్పుడు ఇది నా దగ్గర ఉంటే వాస్తవంగా ఇలా బ్యాటరీ తీయకపోయి బ్యాటరీ కూడా తీసేయచ్చు, చాలా కష్టపడి తీయచ్చు. ఇలా ఈ బ్యాటరీ తీసేసిన నీ సెల్ ఫోన్ కనుక నీ కిట్లో బ్యాగ్లో పెట్టుకున్నా కానీ ప్రమాదమే. ఎందుకనంటే దీని యొక్క సిగ్నల్స్ పోతాయి, బయటికి పోతాయి సెటిలైట్ ద్వారా. ఇవంతా దీని ద్వారా నువ్వు ఎక్కడున్నావో ఐడెంటిఫై అవుతావు. దాడి చేయవచ్చు కదా, దాడి చేస్తుంది కదా. ఓన్లీ ఇన్ఫార్మర్ నెట్వర్క్ పెరిగింది. పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కోవట్లు మారారు, చాలామంది మారారు సభ్యులు, అంటే పోయిన వాళ్ళు కూడా మారుతున్నారు కదా. కాబట్టి అనేకమైనవి. కానీ ఈ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అవుతుందో చాలా ప్రమాదకరమైంది అది. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉండేవాళ్ళు, 5 సంవత్సరాలు ఉండేవాళ్ళు సంవత్సరాల పుట్ట క్లోజ్ అయిపోతారు అంతే, అంతకంటే ఏం లేదు అది. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఒరిస్సాలో పట సెక్రటరీ ఫినిక్స్ ఉన్నాడు. ఆయన 72 గంటలు అక్కడ యుద్ధం చేసిండు. ఇప్పుడు బయటకు వచ్చాడు మొన్న. చివరిగా వచ్చిన ఆయన తరాలపల్లి, వరంగల్ దగ్గర తరాలపల్లి ఆయన విలేజ్. సాంబయ్య ఆయన పేరు, ముప్పిడి సాంబయ్య. ఆయన ఎట్లా బతికిండనంటే సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోలేదు, దూరంగా పెట్టేసిండు మొత్తంగా. ఆయన చెప్తుండది. లేకపోతే ఆయన ఏంటో సరిపెట్టాడు. సో సెల్ ఫోన్ కూడా కొంత మావోయిస్ట్ ఉద్యమాన్ని, సాయుధ ఉద్యమాన్ని దెబ్బతీసింది చాలా. అంటే ఇప్పుడు అయిపోయినట్టేనా మావోయిస్టులు, ఇంకా ఏమన్నా మిగిలిందా? సాయుధ పోరాటం మాత్రమే అది అంతమవుతున్నది. కానీ మావోయిస్టులు అయిపోయినారు అనేది నేను చెప్పలేదు. రూపం మార్చుకుంటుంది అది, ఓకే. భావజాలం రూపం మార్చుకుంటుంది. సో నేనేమంటున్నా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాడికి March 31 డెడ్ లైన్తో ఇప్పుడు అడవి అంత ఖాళీ అయినట్టేనా, ఇంకేమైనా ఉందా? దాదాపుగా ఏంటంటే ఇప్పుడు ఖాళీ అయినట్టే, పెద్దగా ఏమీ లేదు అది. ఇది అంటే జార్ఖండ్లో 20-30 మంది ఉన్నారనేది, తర్వాత ఒరిస్సాలో ఒక 10 మంది ఉన్నారనేది, ఛత్తీస్గఢ్ కోయిల్బెడ వైపు అటొక 10 మంది ఇవాళ వస్తున్నారనేది వింటున్నాం. ఇంకా ఇక్కడ కూడా బార్డర్లో, తెలంగాణ బార్డర్లో కూడా కేశవ్ నాయకత్వంలో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారనేది. కాబట్టి దాదాపు అయిపోతున్నట్టే, పెద్ద ఏముండదు, క్లోజ్ అవుతుందో చెప్పుకోవచ్చు. గణపతి ఎక్కడనేది ఆయనే చెప్పాలి. ఆయన ఇప్పుడు ఆయన ఉనికి ఎక్కడన్నది ఇప్పుడు మొన్న వచ్చిన దేవ్జీకి తెలియదు, సోనుకు తెలియదు, ఎవరికి తెలియదు, పోలీసులకు కూడా తెలియదు. తెలిస్తే అరెస్ట్ చేస్తారు కదా. అంటే డీజీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ గణపతి అడవిలో లేడు అనే మాట చెప్పినారు. లేడు, ఎక్కడ లేడు అంటే ఆయన దాదాపు 1.5 year క్రితమే అనారోగ్య కారణం రీత్యా ఆయన్ను బయటికి పంపించారు. నేపాల్లో ఎక్కడ ఉన్నాడు అంటే నేపాల, శ్రీలంక, లేకపోతే హైదరాబాద్లో అనే విషయం ఎవరికి తెలియదు. హైదరాబాద్ కూడా ఉండొచ్చు, ఏం పెద్ద సమస్య ఉంది ఇలా. హైదరాబాద్ కూడా పెద్ద నగరం ఇది. ఏముంది ఇప్పుడు ఎక్కడైనా జాగ్రత్త తీసుకొని, నువ్వు ఓ బిల్డింగ్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ అపార్ట్మెంట్స్లో ఎక్కడైనా ఉండొచ్చు కదా, ఏముందల్లా. నమ్మకమైన వ్యక్తి నీ ఇంట్లోనే అనుకో, నువ్వు నమ్మకంగా ఉంటే నీ ఇంట్లో ఉండవచ్చు, ఏముంది తప్పేంది. సో సపరేట్ అంటే సైలెంట్గా ఉంటే హైదరాబాద్లో కూడా ఉండొచ్చు. హైదరాబాద్లో నీ ఇంట్లోనే ఉండొచ్చు అంటారా నేను, లేకపోతే పోలీస్ అధికారుల ఇంట్లోనే ఉండొచ్చు అంటారా నేను. పోలీస్ అధికారులు కూడా మావోయిస్ట్ అభిమానులు లేరా? కలెక్టర్ లేరా? అట్లా ఎవరైనా ఉన్నారా? తారసపడ్డారా? ఉంటారు కదా, ఎందుకు ఉండరు? ఉద్యమ సమయం ఉంటారు కదా, ఎంతోమంది ఉంటారు. ఉన్నోళ్ళ గురించి చెప్పరు కదా, ఉంటారు కదా. వాళ్ళు ఇట్లా ఉండొచ్చు, క్రమశిక్షణ, డిసిప్లిన్ పాటించాలి. పార్టీ లొంగిపోయింది, మావోయిస్ట్ పార్టీ ఆయుధాన్ని వీడింది. డంపులు ఎక్కడ ఉన్నాయి? డంపులు ఎక్కడ అడవిలు ఉంటాయి. ఉన్నాయా ఇప్పుడు ప్రెసెంట్? ఉంటాయా? పట్టుకుంటారు కదా.
అడవిలో ఉన్నాయి. కేవలం ఆయుధంతో లొంగిపోతే సరిపోతుందా, డంపులతో కూడా లొంగిపోవాల్సిన? డంపులతోటి లొంగిపోవడం అనేది వాళ్ళు ఏం చేయలే. వాళ్ళ ఆయుధాలు సాయుధ పోరాట విరమణ అన్నారు కాబట్టి వాళ్ళ ఆయుధాలతోటి లొంగిపోయినారు వాళ్ళు. కానీ డంపులు ఎవరైతే వాళ్ళు వచ్చిర్రో ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా వెనుక అక్కడ ఉన్న వాళ్ళకు వాళ్ళు నిజాయితీగా బాధ్యతాయుతంతో ఏంటంటే ఆ డంపులు వాళ్ళు లెక్కలు రాసి డంపు ప్లేసులు చెప్పి ఒప్పచెప్పి వచ్చారు. అది పార్టీలో ఉండే సాంప్రదాయం. ఎప్పుడైనా వాళ్ళు ఒప్పచెప్పి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా డంపులు దొరికినాయి. డబ్బులు తర్వాత గోల్డ్ కూడా ఏంటంటే దొరికినాయి. కొన్ని ఆయుధాలు కూడా దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పోలీసు లోపల అంటే ఇప్పుడు రకరకాలుగా వాళ్ళ ఇంట్రాగేషన్ లోపల ఏవో కొన్ని విషయాలు తెలియక కొంతమంది ఒక మాట వదిలితే ఆ మాటను ఆధారంగా మళ్ళొకరు ప్రశ్నిస్తే ఇట్లా నలుగురు ప్రశ్నించినప్పుడు కొన్ని విషయాలు అవి లీక్ అయిపోయి ఆ డంపులు దొరుకుతున్నాయి అట్లనే. సో ఇప్పుడు డంపులు మావోయిస్టు పార్టీ చాలా ఆర్థికంగా శక్తివంతమైనటువంటి పార్టీగా ఉంది. బంగారు నిల్వలు తర్వాత డబ్బు నిల్వలు విపరీతంగా మావోయిస్టు పార్టీ దగ్గర ఉన్నాయి. సో వాటిని డంపులుగా భూమిలో పాతి పెట్టినారనేటువంటి మాటలు నిజంగా మావోయిస్టు పార్టీ ఇప్పుడు మీరు రాష్ట్ర సెక్రటరీగా పనిచేసినటువంటి సందర్భంలో మీ కంట్రోల్లో ఎన్ని డంపులు ఉండేవి? ఇప్పుడు ఎన్ని అనేది దానికి ఉన్నది. అప్పుడైనా నేను తెలంగాణ సెక్రటరీగా సిసి మెంబర్గా ఉన్నా, తర్వాత కూడా సిఎంసి మెంబర్గా ఉన్నా. నేను సిసి మెంబర్ కాదు, నేను జిల్లా కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు కూడా నేను డంపు చేసిన ఆనాడు లక్షలు కూడా అంటే ఎక్కువ కదా, దాదాపు 40 లక్షలు 70 లక్షలు అంటే ఎక్కువ. నేను జిల్లా కమిటీ మెంబర్గా ఉన్నప్పుడే 90-88 కాలం లోపల 50 లక్షలు 70 లక్షలు ఒక్కొక్క డంపులో పెట్టి ఉన్నాయి నేను ఆనాడే. తీపి గుర్తులు ఏమన్నా అట్లాగే ఇప్పుడు ఆ గుర్తులు ఏమైనా గుర్తించే అవకాశం ఉంది? అంటే ఆ డంపులు మళ్ళీ తీసిరు కదా, వాడుకుంటారు కదా. డంపులు ఎందుకు పెట్టుకుంటాం? డంపులు అనేటి ఏతున్నాయో అవసరాలు కదా. అవసరాలు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు వస్తుంది? ఒక లోకల్ ఎమ్మెల్యే ఒక 100 గ్రామాలకు ఉండే ఒక ఎమ్మెల్యేకు మావోయిస్టులకు ఏం ఖర్చు ఉంటుంది? తుపాకీ ఖర్చు ఎంత? ఒక AK-47 ఖర్చు ఎంత? AK-47 కొనాలనంటే అంటే అది సాధారణ మార్కెట్లో దొరకదు. అది కొనే మార్కెట్ ఏది? కొంటారు కదా. కొనే మార్కెట్ ఏముంది? అది ఎవడో దొంగతనంగా ఇస్తాడు. బీజేపీ నాయకుడు ఇవ్వచ్చు, కాంగ్రెస్ నాయకుడు ఇవ్వచ్చు, పోలీస్ అధికారి ఇవ్వచ్చు. మరి ఎక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి కదా రావాల్సింది. కొంటారా? కొన్ని తయారు చేసుకుంటాం, కొన్ని స్వాధీనం చేసుకుంటాం, కొన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. కొనుగోలు కూడా చేయాలి కదా. ఆయుధ సంపత్తి కొనుగోలు కోసం మీ డంపులో ఎంత కేటాయిస్తారు? చాలా ఎక్కువ అవుతుంది. వాటికే తుపాకులకు ఎక్కువ, తూటాలకు ఎక్కువ. ఒక్క తూట ఒక్క తూట కావాలనంటే కూడా 100 రూపాయలు పెట్టిన దొరకదు అది. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టిన దొరకదు అది ఒక్క తూట. మరి లక్షల తూటాలు కావాలి. తూటాలకు కావాలి, తుపాకులకు కావాలి, మందుగుండుకు కావాలి, లేకపోతే బాంబులకు కావాలి, మిషన్స్ కావాలి, అనేక ఇవి కావాలి కదా. ఇవి మాత్రమే కాదు. ఇప్పుడు అక్కడ జనతా సర్కార్ ఉంది అంటే అక్కడ ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి. రోడ్ ప్రోగ్రామ్ లేదా చెరువు ప్రోగ్రామ్, స్కూల్ ప్రోగ్రామ్, వైద్యం ప్రోగ్రామ్ చేయాలి కావాలి కదా. లేదా PLG ఉన్నది, వేలాది సైన్యం ఉంది. వేలాది సైన్యానికి కూడా డ్రెస్సులు కావాలి, పుస్తకాలు కావాలి, తర్వాత తిండి ఏర్పాట్లు కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి. చాలా కోట్లు అవుతాయి కదా. కోట్లు ఏమున్నది? వాళ్ళు ఏం తిని తాగేది కాదు కదా. ఎక్కడి నుంచి తెస్తారు ఈ కోట్లు? అందులో రహస్యం కాదు అది. మావోయిస్టు పార్టీ ఎప్పుడు కూడా డబ్బు విషయంలో రహస్యం చేయలేదు. స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఒకటి ప్రజల నుంచి వాళ్ళు పనిచేస్తున్న ప్రాంతంలో పాటు అక్కడ ప్రజల్ని చందాల రూపంలో వస్తాయి ఒకటి. రెండోది ఏంది అంటే కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు. ఇప్పుడు తునికా కాంట్రాక్టర్ ఉన్నారు, వెదురు కాంట్రాక్టర్ ఉన్నాడు, లేకపోతే ఇంకా వేరు కాంట్రాక్టర్స్ ఉంటారు. కాంట్రాక్టర్ అంటే చిన్న కాంట్రాక్టర్ కాదు. చిన్న కాంట్రాక్టర్ అంటే ఇప్పుడు మనకు రోడ్ కాంట్రాక్టర్ అంటే 50,000 1,00,000 రూపాయలు పెట్టి కాంట్రాక్టర్ ఉన్నాడు. వానికి వచ్చేది ఏముండదు. అలా ఆయన అడిగితే ఉపయోగం లేదు. వాళ్ళంతా చాలా పేదోళ్ళు, వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు. అంటే కనీసం ఒక కెపాసిటీ కలిగిన కాంట్రాక్టర్ ఎవరైతే 100 కోట్ల పైన వర్క్ చేసేటువంటి కాంట్రాక్టర్. 100 కోట్లు అనేది ఏం లేదు. 100 కోట్లని కాకుండా కూడా కనీసం కొంత తక్కువ లోపల కూడా అంటే అక్కడ అంటే మొదటగా స్ట్రగుల్ వాళ్ళతోటి. ఇప్పుడు తునికా కాంట్రాక్ట్ ఉన్నాడు, తునికా కాంట్రాక్ట్ ఉన్నాడు కాబట్టి తునికాకు రేట్లు పెంచడానికి స్ట్రగుల్ చేస్తారు. స్ట్రగుల్ తర్వాత స్ట్రగుల్ అయినప్పటికీ కూడా వాళ్ళకి లాభాలు వస్తాయి కదా. లాభాలు వస్తాయి కాబట్టి ఆ లాభాలను కూడా గుర్తించి, అది గుర్తించకుండా లాస్ వచ్చినా, ఇప్పుడు నువ్వు తునికా కాంట్రాక్టరు, నీకు లాస్ వచ్చినా నువ్వు ఇంత ఇయ్యాలని అంటే ఇస్తావా? ఇవ్వలేము.
సంపద చంపుకో అన్న అంటావు. నువ్వు అంతకంటే చేసేది ఏం లేదు కదా. నా పరిస్థితికి ఒక ఇది, నాకు ఇంత వచ్చిందని నువ్వు చెప్తావు. అది అర్థం చేసుకొని కనీసం ఇంత ఇస్తే అంటే మాకు కూడా ఇది అవసరం కదా అన్నప్పుడు నీకు అభిమానంతో, అభిమానం అంటే ఒక రకమైన అభిమానం అంటే సానుభూతిగా, సరే పార్టీ కూడా మంచిదే కదా అని చెప్పి నేనైతే ఇంత ఇవ్వగలుగుతాను నువ్వు మాట్లాడుతావు, దాన్ని బట్టి ఇస్తావు అంతే. దాన్ని బట్టి ఇవ్వకపోతే నిన్నేదో చంపేది లేదు, కొట్టేది లేదు. అట్లా ఎవరిని కొట్టలే, చంపలే. ఏదో ఒకటి రెండు ఇన్సిడెంట్ తప్ప ఎక్కడ కూడా పెద్దగా చంపింది ఏం లేదు. చాలా వరకు కాంట్రాక్టర్లు వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ బ్యాంక్ అకౌంట్లో 6,000 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఫండ్స్ రూపంలో వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1,600 కోట్లు ఉన్నాయి. సో మావోయిస్టు డంపుల్లో మొత్తం ఎంత ఉంటుంది? ఎన్నడూ 1,600 కోట్లు కాదు కదా, 100 కోట్లు కూడా ఎన్నడూ చేరుకోలే. 100 కోట్లు కూడా ఎన్నడూ చేరుకోవట్లే. మొత్తం పార్టీ దగ్గర, మొత్తం పార్టీలో 100 కోట్లు కూడా ఎన్నడూ చేరుకోలేదు. కాబట్టి వాస్తవంగా పార్టీ డెవలప్ అయితే, పార్టీ సైన్యం కనుక పెరిగితే, పార్టీ నిర్మాణం పెరిగితే అంటే 100 కోట్లు కాదు కదా, 500 కోట్లైనా సరిపోవు, 1000 కోట్లైనా సరిపోవు. చాలా అవసరం పడుతుంది కదా, యుద్ధ ఖర్చు చాలా అవసరం పడుతుంది. కాబట్టి వాళ్ళు ఆ స్థితికి రాలేదు. కాబట్టి డబ్బు కూడా పార్టీ ఎన్నడైనా, అంటే నేను ఉన్నప్పుడు కూడా డబ్బు అవసరాన్ని బట్టే వాటిని మేము సేకరిస్తాం తప్ప అవసరం లేకుండా డబ్బు కోసమే సేకరణ ఉండదు. ప్రోగ్రామ్ వేస్ట్ కదా. మీ కంట్రోల్లో ఎంత డబ్బు ఉండేది? ఎంతైనా ఉండొచ్చు, 70 లక్షలు, 80 లక్షలు, కోటి ఉండొచ్చు. వేరువేరుగా నాయకుల యొక్క కంట్రోల్లో ఉంటుంది. చెక్ పవర్ ఎవరికి ఉండేది? చెక్ పవర్ ఎవరికి ఉండేది? అట్లనేం లేదు. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు సపోజ్ నేను తెలంగాణలో ఉన్నా, ఇక్కడ నా సోర్స్ని బట్టి, పరిస్థితిని బట్టి నేను వసూలు చేస్తా. తెలంగాణలో వసూలు చేసేదానికి ఆంధ్రలో వసూలు చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఆంధ్రలో అంత చేయలేరు, ఎందుకంటే తెలంగాణలో చేయడానికి ఇక్కడ మొదటి నుంచి ఉద్యమం ఉంది కాబట్టి ఇక్కడ చేయడం వేరేది. కాబట్టి అంటే ఉద్యమ ప్రాంతాలను బట్టి ఉంటుంది. కొన్ని ఉద్యమ ప్రాంతాలు అయితే కొన్ని రాష్ట్రాలకు వాళ్ళకి కనీసం ఏంటంటే 1 లక్ష కూడా ఏంటంటే ఉండదు వాళ్ళకు నిధి, బతకలేరు. చాలా కష్టము, చాలా కష్టంగా బతుకుతారు వాళ్ళు. కాబట్టి ఎక్కడైతే ఉద్యమం ఉంటుందో ఉద్యమానికి అనుగుణంగా ఏంటంటే డబ్బు, ఫండ్స్ అనేవి కలెక్ట్ అయితే చేసేది. అయితే చేయడం అంటే ఇప్పుడు నా హ్యాండ్ వల్ల పెట్టింది అనుకో, నేనేం పెట్టాను కదా, నా కాడ ఇంకో మరో కమాండరు, డీసీ మెంబరు పెట్టేస్తారు. నేను చూడను వాటిని, చూడండి. నేను ప్లేస్ తావరం తెలియదా? తెలియదు. ఎవరిని పెట్టమని చెప్తాం కదా, సభ్యులను పెట్టమంటాం. ఇప్పుడు మావోయిస్టులనే కొంతమంది డబ్బుకు ఆశపడి, ఇంకో దానికి ఆశపడి డంపులు చోరీ చేసేటువంటి కార్యక్రమం జరగదా? జరగలేదు. దాదాపు 199% జరగలే. ఒకరిద్దరు చేశారు, ఒకరిద్దరు. ఇప్పుడు ఉదాహరణకు నేను కమాండర్ ఉన్నప్పుడు 89లో 40 లక్షలు, 40 ఒక్కటి కాదు, 2 కాదు, ఆనాడు 40 లక్షలు అంటే చాలా ఎక్కువ మొత్తం. అది ఈ ములుగు అడవుల లోపల పెట్టినాము. ఆయనే డిప్యూటీ కమాండర్ ఉండే. ఆయన మంచిగా ఉన్నాడు, పని చేసిండు. మొత్తం పురి లోపల ఏం బుద్ధి పుట్టిందో వేరే బయటికి పంపించిన, ఊళ్ళకి వేరప్ప అని చెప్పి పంపిస్తే రాలేదు, పోయిండు. ఆ డంపు అందుబాటులో ఉంటే ఆ డంపును ఎత్తుకొని వెళ్ళిపోయాడు. తర్వాత మేము రాలేదు కదా అని చెప్పి గ్రామాల్లో పట్ట మేము అడిగితే వెళ్ళిపోయిండు, ఇట్లా పోయిండు కదా, ఒక అన్న అయితే ఇట్లా ఇంచి వెళ్ళిపోయిండు అని చెప్పి ఊరు చెప్పారు. అరే మనిషి చెప్పకుండా పోయిండు ఏంటని చెప్పి, తర్వాత ఎట్లా పోయిండు ఏందని చెప్పి మళ్ళీ అది చూస్తే ఏంటంటే డంపు చూస్తే లేదు, ఎత్తుకుపోయాడు. అంటే 1-2 ఇన్సిడెంట్లు ఉన్నాయి పార్టీలో పట్ల కూడా, 1-2 ఇన్సిడెంట్లు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ దొరకలేదా? పతలేడు. మొత్తం ఎక్కడికి పోయినా ఏమో ఇప్పటికి కూడా పతలేడు, ఇప్పటికి కూడా లేడు. ఇది ఎప్పుడు ఇన్ని ఏళ్ళు కదా, దాదాపు 25-30 సంవత్సరాల క్రితం. రాలేదు. ఏం పేరు ఆయన పేరు? ఎందుకు జంపన్న మావోయిస్టులకి పోవాలనుకున్నారు? మీ జీవితంలో ఎదురైన ఘటన ఏది మిమ్మల్ని ప్రేరేపించింది? ఇప్పుడు ప్రస్తుతం లొంగిపోయినారు, చాలా మంది లొంగిపోయినారు. కొంతమంది మాకు పునరావాసం విషయంలో కొంత ఎక్కువ చెల్లించాలి, లేదంటే మాకు అవకాశాలు మెరుగుగా ఉండాలి, అంటే ఒక గొప్ప జీవనం, మంచి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో బతికేటువంటి అవకాశాలు కావాలని అడవిలో మట్టిలో పడుకొని వచ్చిన శరీరాలు కోరుకుంటున్నదాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు కోరుకోవడం మావోయిస్టు. జంపన్నకి ఎంత రివార్డు పుట్టింది? నాకు ఆనాడు ఏదైతే సీసీ మెంబర్, యాజ్ ఎ సీసీ మెంబర్గా డబ్బిచ్చారు. భావజాలాన్ని అమ్ముకున్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? 20 బీసీలు మరి ముఖ్యంగా వాళ్ళు అధికారం కావాలంటున్నారు, వాళ్ళకు సంబంధించిన వాటా కావాలంటున్నారు, వాళ్ళకి సంబంధించిన హక్కులు కావాలంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్?
అంబేద్కర్ చెప్పిండు కదా, అంబేద్కర్ కూడా తనకే నసలే, రాజ్యాంగం మొత్తమే నసలే. ఈ రాజ్యాంగం ఇప్పుడు పనికిరాదంట. మావోయిస్టు పార్టీ కీలక బాధ్యతలు ఆ వర్గాల చేతుల్లోకి వచ్చిన మొదటిసారి అంతం ప్రారంభమైనటువంటి ఒక అపవాదును నంబాల కేశవ విషయంలో, ఇంకా చివరిగా ఎవరైతే ఎన్కౌంటర్లో సెంట్రల్ కమిటీ సెక్రటరీ గారు చనిపోయినటువంటి విషయంలో కానీ ఆ సందర్భంలో చర్చకు వచ్చింది. అంటే ఈ వర్గాల వారు నాయకత్వాన్ని వహించలేదు, ఒక వాళ్ళకి చేత కాదనేటువంటి అపవాదు ఆ వర్గాల పైన పడ్డట్టుగా అనిపించింది కొన్ని ఆర్టికల్స్ చదివిన సందర్భం. నిజమా అది? వచ్చిన తర్వాత మీరు రావాలని పిలుపునిచ్చారు. ఇవాళ మావోయిస్టు పార్టీ దాదాపుగా సాయుధ మావోయిస్టు పార్టీ దాదాపుగా అంతమైపోయింది. జంపన్న హ్యాపీయా? సంతోషం, చాలా సంతోషం, మావోయిస్టు పార్టీ చాలా